తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది భారతీయ జనతా పార్టీ. అడ్డిమారి గుడ్డి దెబ్బల మేము వచ్చినాం కాబట్టి మళ్ళా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఈ రెండు పార్టీలు లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి బనకచర్ల నేను ఇలా కిషన్ గారు చెప్పిర్రు, మేం చెప్పినాం. నిన్న ఇద్దరితో దేశాన్ని వెళ్ళింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడినప్పుడు ఆ రెండు రాష్ట్రాలను సమన్వయపరిచి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపించి సామరస్యపూర్వకంగా ఆ సమస్యలు విని పరిష్కరించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో నిన్న వేదికను ఏర్పాటు చేస్తే ఇవాళ ఇరు రాష్ట్రాలు సొంత ఎజెండాతో పోయిన తర్వాత అది గంటల్లో 2 గంటల్లో ఒక్కరోజు చర్చించేది కాదు. కాబట్టి అన్నిటి మీద కమిటీ వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలాడతాడు, అక్కడ ఆ రాష్ట్ర మంత్రి అబద్ధాలాడతారు. దీన్ని బీఆర్ఎస్ వేస్తారు, మేము మళ్ళా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తాం దీని మీద అని వీళ్ళు అంటారు. కానీ వాస్తవం జరిగింది కూడా చెప్పినా మేము. అన్ని విషయాల మీద కమిటీ చేసింది వాస్తవము. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. మోడీ గారి ప్రభుత్వం ఆలోచనది మాకు అన్ని రాష్ట్రాలు సమానమే, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేయము, ఇరు రాష్ట్రాల రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. తెలంగాణకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము. మా తెలంగాణలో కాదు. ఏం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు? జేఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి తెల్లారి పేపర్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ధర్నాలు పెట్టుకున్నారు. ఇలా పాదయాత్రలు చేసింది మేము. లక్ష్మణ్ గారి కాంచాలి, కిషన్ గారి కాంచాలి, అందరం కూడా ఢిల్లీ పోయి లాఠీ దెబ్బలు తిన్నది మేము, కేసులను భరించింది మేము, ఇలా పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపింది మేము. మీ కేసీఆర్ అడ్రస్ లేకుండా వేడు పార్లమెంట్లో బిల్లు పెడితే తాగి ఉన్నాడు ఎక్కను. పార్లమెంట్కి ఒక్కసారి ఒక్కపోయా. ఇక విజయశాంతి గారు పోటీ దగ్గర జై తెలంగాణ అంటే కేసీఆర్ ఏడున్నాడు మరి. విజయశాంతి గారు చాలా సందర్భాలు ప్రశ్నించారు, ఏమైంది మరి? ఇలా మళ్ళా తెలంగాణ వాదం అని చెప్పి మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు, మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ప్రజలు అమాయకులు కాదు. మీకు అధికారం ఇస్తే చిప్ప చేతికిచ్చి 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పించి ఇలా అడుక్కునే పరిస్థితికి వస్తుంది. ఇవాళ మీరు ఇక వాళ్ళకంటే తోపు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు సంవత్సరంలోనే బిచ్చమెత్తుకునే విధంగా చేశారు వీళ్ళు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ గ్రామానికి వచ్చిన నిధుల గురించి, మీ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి, ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో, సంవత్సరన్నర కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమైనా నిధులు వచ్చినాయా ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ విమర్శ చేసుకొని మీరు ఆత్మసాక్షిగా ఇలా ఓటేయాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మా కార్యకర్తలు కొట్లాడారు. బీఆర్ఎస్లో ఒక్కొక్కరి మీద 30-40 కేసులు పెట్టారు, లాఠీలతో కొట్టారు. ఈ జనగామ జిల్లాలో పొట్టుపొడి కేసులు పెట్టారు, లాఠీలతో కొట్టి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడా మేము. కాంగ్రెస్ పార్టీలు కొట్లాలే. కాంగ్రెస్ పార్టీల మీద ఎవరి మీద కేసులు లేవు. కాంగ్రెస్ పార్టీలు లాఠీ దెబ్బలు తిల్లే ఆ కాలంలో. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు. కొట్లాడింది మా కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్నది మా కార్యకర్తలు, జైలుకు పోయింది మా కార్యకర్తలు. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుడు మేము కొట్లాడాం. మీకోసం కష్టపడి లాఠీ దెబ్బలు తిన్నటువంటి మా కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజానికం అంతా కూడా మా కార్యకర్తలను ఆశీర్వదించండి. వాస్తవాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మా కార్యకర్తలను గెలిపిస్తే నిజాయితీగా నిబద్ధతతో గ్రామాల అభివృద్ధి అవుతుంది, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను డిమాండ్ చేయలేను.
ఏం జరిగిందో చెప్పింది నేను. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళ సొంత ఎజెండాలు తీసుకొని పోయినాయి మీటింగ్. సొంత ఎజెండాలు తీసుకొని పోయినప్పుడు వాళ్ళ ఎజెండాల మీద చర్చించడానికి గంట 2 గంటల సమయం, ఒక్కరోజు సమయం, 2 రోజుల సమయం సరిపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జలశక్తి శాఖ మంత్రులు ఈ అంశాల మీద ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ చేసి వాటి మీద చర్చిద్దాం, ఎవరికి అన్యాయం జరగకుండా వాస్తవ విషయాలను మనం ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఫోనే ట్యాపింగ్ చేసి మరి కిషన్ రెడ్డి కాపాడతాడు. కిషన్ రెడ్డి ఫోన్ కూడా వేసాడు కదా, ఎట్లా కాపాడతాడు? ఎంత చెండాలం అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, డౌట్ వస్తుంది, ఈ ప్రభుత్వం కూడా డౌట్ వస్తుంది నాకు. చూడాలి ఇక. ఏంటంటే ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిండ్రా, ఫోన్ ట్యాపింగ్ ఆ సిస్టమ్ మొత్తం ఏదో ధ్వంసం చేసిర్రు అన్నారు కదా, మరి నిజంగా ధ్వంసం చేసిర్రా? అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకొచ్చుకొని వాళ్ళు పెట్టుకున్నారా? ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే భార్యాభర్తల ఫోన్ ఇంటారా ఎవడన్నా? ఈ చిల్లర బుద్ధి లేదే, ఇదేం బుద్ధి, ఇదేం ఆలోచన? భార్యాభర్తల ఫోన్లీనే, జడ్జిల ఫోన్లీనే. ఇప్పుడు నోటీస్ నాకు వచ్చింది, మా పిఏకి వచ్చింది, మా ఇంకో పిఏకి వచ్చింది, మా పిఆర్కి వచ్చింది, లాస్ట్కి మా డ్రైవర్ కూడా వచ్చింది. ఇంట్లో పని చేస్తారు కానీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. ఇంత ఇక కేసీఆర్కి ఏం పీకుడు పని ఏమన్నదే? ఫామ్ హౌస్లో వండు గివే, అన్ని చిల్లర బుద్ధి గివే. ఎవరి కొంప ఎట్లా ముంచాలి, ఎవరి ఫోన్లు ఎట్లుండాలి బా ఏం జల్సాలు చేసిండే ఫోన్ ట్యాపింగ్ ద్వారా. కేసీఆర్ ఫుల్ ఎంజాయ్ చేసిండు ఫోన్ ట్యాపింగ్ తోని. కేసీఆర్ చేసినటువంటి ఎంజాయ్మెంట్ ఎవ్వరు చేయలేదు దేశంలో. ఈ సినిమాలలో ఆస్తున్నట్టు బ్రహ్మానందము, కోట శ్రీనివాసరావు, చనిపోయిన కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందము, వీళ్ళంతా వేస్ట్ అట్లా ఎంజాయ్ చేసిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి. దానికి సిగ్గు లేకుండా మళ్ళా సమర్థించుకుంటారు. ఇక సంతోషం, 50 ఇంకా ముందు రావాలి. ఇంకా చాలా